ప్రధానంగా విజయప్రసాద్ రెడ్డి గారిని మీరు చాలా సార్లు చాలా చోట్లలో చాలా సందర్భాలలో ఎక్కువగా అపోజ్ చేశారు. అవును, కారణం ఏంటి? అసలైన ది లూ కి లేదా ఏంటి? అదే ఆయన చేస్తున్న బోధ కానీ ఆయన ఏ రకమైన బోధనలు చేశారని అంటే ఒకటని కాదు కదా. నేను ఆ వీడియోలో చెప్పేసి తెలియదు అంతో ఇంతో విజయప్రసాద్ రెడ్డి గారు నాకు ఇష్టం అనిపిస్తాడు. ఎందుకంటే చాలా విషయాలలో మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యంగ్స్టర్స్ కి అవన్నీ బైబిల్లో మోటివేషన్ లేదు. బైబిల్లో మోటివేషన్ లేదు. ఈ మోటివేషన్ అన్నది బైబిల్కి అగెయిన్స్ట్. నా మాట మిమ్మల్ని కనుక బలపరిచి మీరున్న బాధ నుంచి బయటకు తీసుకొని వస్తే ఇక మీకు దేవుడు అక్కర్లేదు. బైబిల్ అది చెప్పలే. మనం పడుతున్న ప్రతి బాధకి మన పాపం కారణం. ఆ పాపం పోయినప్పుడే నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం వస్తుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే జరుగుతున్నది బైబిల్ చెప్పింది. నేను మోటివేట్ చేయడం ఏంటి? నా మాట మిమ్మల్ని ఓదార్చినప్పుడు ఇక దేవుడు దేనికి? కాబట్టి ఈ మోటివేషన్ అన్నది క్రైస్తవ ప్రామాణికం కాదు. సువార్త బైబిల్ చెప్పింది. ఈయన మోటివేషన్ స్పీకర్ మీరు అన్నట్టుగా. కాబట్టి ఈయన పాస్ట్గా ఫిట్ కాడు. కాబట్టి నేను అపోజ్ చేస్తున్నాను.